సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలం లేచి అరుణోదయ ప్రార్థన చేసుకున్నారా? గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబారాధన జరిగిందా? అరుణోదయ ప్రార్థన చేసుకున్నవారు, గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకున్నవారు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఆ విషయాలు చదివి అనేకులు ప్రార్థన వైపు పురికొల్పబట్టడానికి సహాయం చేస్తాయి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మన సంఘాల్లో ఎక్కువగా మనం వినేది, దైవ సేవకులు బోధించేది ప్రార్థించండి ప్రార్థించండి ప్రార్థించండి. అంత మాత్రమే కాదు, యేసయ్య రక్తంతో విమోచించబడిన ప్రతి క్రైస్తవుడు కోరుకునేది ఒకటి, పరిశుద్ధ జీవితం. ఆ తర్వాత ఎక్కువగా కోరుకునేది ప్రార్థనా జీవితం. ఓ మంచి ప్రార్థనాపరుడుగా నేను బ్రతకాలి, నా పిల్లలు మంచి ప్రార్థనాపరులుగా జీవించాలి కదా. ఇదే కదా ఎక్కువగా మనం కోరుకునేది. రైట్. ఎందుకు మనం ఇంతగా ప్రార్థన చేయాలి? ప్రార్థన మన బ్రతుకులో జరిగించే మహోన్నతమైన కార్యాలేంటి? రండి వాక్యం ధ్యానించుదాం. వాక్యం ధ్యానించక మునుపు ఒక చిన్న ప్రకటన. ఈరోజు బుధవారం కదా, కృష్ణా జిల్లా బంటుమిల్లిలో దేవుని వాక్యాన్ని ప్రకటించబోతున్నాను. రేపు గురువారం గుడివాడలో హోసన్నా మందిర్ ఘనులైన దైవజనులు కృపాదానాయమయ్య గారి సువార్త సభల్లో దేవుని వాక్యం అందించబోతున్నాను. శుక్రవారం గన్నవరం దగ్గర దేవుని వాక్యం ప్రకటించడానికి వస్తున్నాను. ఆశీర్వాదకరంగా జరిగేటట్లు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు బుధవారం కదా, ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుండి లైవ్ అందించబడుతుంది. ఆశీర్వదించబడండి, చూడండి, అనేకులకు షేర్ చేయండి. మంచిది. కీర్తనల గ్రంథం 72వ కీర్తన 15వ చరణం. అతడు చిరంజీవి యగును, షేబా బంగారము అతనికి ఇయ్యబడును, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతడు పొగడబడును. ఆమేన్. విన్నారు కదా, అతడు 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 అని ఈ స్థలంలో రాయబడింది. వాస్తవంగా ఇది యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడినటువంటి ప్రవచనం. ఆ స్థానంలో మన పేరు కూడా పెట్టుకుంటే అదేం పెద్ద తప్పేం కాదు. అతడు అని అంటాడు కదా, అతని క్షేమము కొరకే జనులు నిత్యము ప్రార్థన చేయుదు. వాక్యం వింటున్న అయ్యలారా, అమలారా, నువ్వు ప్రార్థన చేస్తూ నీ కొరకు ప్రార్థించే ప్రార్థనా పరులను 10 మందిని నీ కొరకు సంపాదించు. అలాగని 10 మంది అంటంతో 1, 2, 3, 4, 5, 10 లెక్క పెట్టుకుని చేసేది కాక అలంకారప్రాయంగా చెప్తుంది. నీ కొరకు ప్రార్థించే అనేక మంది ప్రార్థనా పరులను నీ కొరకు సంపాదించు. నేను ఎప్పుడు ఈ మాట చెప్తా కదా, యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డల్లో ఎవరిని నువ్వు పోగొట్టుకోవద్దు. ఎవరితోనూ శత్రుత్వంతో ఉండొద్దు. అంటే బయట వాళ్ళతో శత్రుత్వంతో ఉండొచ్చా అనేది కాదు నా అభిప్రాయం. ఎందుకు ప్రభు బిడ్డలతో మనం శత్రుత్వం కలిగి ఉండకూడదంటే, 10 మంది ప్రేమను మనం సంపాదించుకుంటే వాళ్ళు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక గడియలో మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ఒకవైపు నీవు ప్రార్థన చేస్తున్నావు, నీ కొరకు అనేకులు ప్రార్థిస్తున్నారు. ఏం జరిగిద్దో తెలుసా? ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరమటానికి దేవుడు కృప చూపిస్తాడు. నీ ప్రార్థనకు వాళ్ళ ప్రార్థనలు తోడైతే శక్తి 10 అంతలు రెట్టింపు అవటానికి, దేవుడు అద్భుతమైన కార్యం చేయటానికి
అది ఒక గొప్ప నాంది మార్క్. అతని కొరకు జనులు నిత్యము ప్రార్థన చేస్తారు. కాబట్టి నంబర్ 1, అతడు దీర్ఘాయుష్మంతుడవుతున్నాడు. నంబర్ 2, షేబా దేశపు బంగారం అతనికి ఇవ్వబడుతుంది. నంబర్ 3, అతడు క్షేమంగా ఉంటాడు. నంబర్ 4, జనులు నిత్యము అతనిని పొగుడుదురు. నిత్యము అతనిని పొగుడుదురు. దైవజనమ, ప్రార్థన ఒకరిని చిరంజీవిగా మారుస్తుంది. చిరంజీవి అంటంతో మళ్ళీ అటు ఇటు వెళ్ళేది కాక, నేను ఆ చిరంజీవి గురించి చెప్పట్లేదు. చిరంజీవి అంటే చిరకాలము జీవించువాడు అని అర్థం కదా. దైవజనమ, ఒకటి, ప్రార్థన మనం చిరకాలము జీవించేవారిగా జీవాన్ని పోసే శక్తి ప్రార్థనలో దాగి ఉంది. కీర్తనలో ఒక చోట రాసి ఉంటుంది, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను అడుగగా నీవు దీర్ఘాయుష్నిచ్చావు అంటాడు. దైవజనమ, ప్రార్థన నీకు నాకు ప్రాణభిక్ష పెడతాయి, ఆయుష్ను పోస్తాయి. ప్రమాదాల నుంచి తప్పించేది ప్రార్థన. చావుగూతుల నుండి సజీవునిగా లేవనెత్తేది ప్రార్థన. మరణకరమైన వ్యాధుల బారిన పడకుండా ఒక వ్యక్తిని సజీవునిగా నిలవబెట్టేది ప్రార్థన. చావుగోతుల నుండి నిన్ను నన్ను తప్పించేది ప్రార్థన. ఎందుకు ప్రార్థన చావుగోతుల నుంచి మనల్ని సజీవులుగా లేవనెత్తుతుందో తెలుసా? మనం ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నామో ఆ దేవుడు మరణము నుండి తప్పించుట యెహోవా వశం అని రాయబడింది కదా. అందుకనే ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు దీర్ఘ ప్రార్థన చేయటానికి సమయం లేకపోవచ్చు, ఒక చిన్న ప్రార్థన, అయ్యా నా పిల్లలు బయటికి బయలుదేరి వెళ్తున్నారు, నా భర్త బయటికి బయలుదేరి వెళ్తున్నాడు, నేను బయటికి బయలుదేరి వెళ్తున్నాను, రహదారులన్నీ రక్తసిక్తమైపోతున్నాయ్యా, దేవదూతల చేత నీ కంచి వేసి నన్ను కాపాడయ్యని ఒక చిన్న ప్రార్థన చేసుకుని బయలుదేరండి. ఆ ప్రార్థన మనకు ప్రాణభిక్ష పెడుతుంది. అంత మాత్రమే కాదు, చిరకాలము జీవించేవారిగా, లోకంలో ఏదో ఒకరోజు మనం చనిపోతాం, చిరకాలము జీవించేది ఎవరో తెలుసా? పరలోక రాజ్యాన్ని చేరుకున్న వ్యక్తి చిరకాలము జీవిస్తాడు. అద్భుతం. ప్రార్థన ప్రాణభిక్షను పెట్టడం మాత్రమే కాదు, పరలోక భిక్షను పెడుతుంది ప్రార్థన. ఆమేన్. దైవజనమ, ప్రార్థించేయట్లేదా? సాతాను ప్రార్థన బలిపీఠాన్ని పడగొట్టాడా? మరలా తిరిగి కట్టుకో తమ్ముడా. నీకోసమే దేవుడి మాట చెప్తున్నాడు. నీ ప్రార్థన జీవితాన్ని బలపరచడానికి దేవుడి మాట మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసి చాలా కాలం అవుతుంది కదా. కుటుంబ ప్రార్థనలు సాతాను నిలిపివేశాడు కదా. ప్రాణభిక్ష పెట్టేది ప్రార్థన, పరలోక భిక్ష పెట్టేది ప్రార్థన. రెండో మాట అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, షేబా దేశపు బంగారము అతనికి ఇవ్వబడు. దైవజనమ, ఇది యేసుక్రీస్తు వారిని గురించి రాయబడిన ప్రవచనం అని చెప్పే కదా. జ్ఞానులు యేసుక్రీస్తుని ఆరాధించడానికి వచ్చేటప్పుడు బంగారం తీసుకొచ్చారు. ఎందుకు ఆ బంగారం తీసుకొచ్చారో తెలుసా? ఆ తర్వాత తల్లి మరియా, యోసేపులు యేసుక్రీస్తు వారిని తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. మరి దేశం కాని దేశానికి బయలుదేరి వెళ్ళాలంటే ఏముండాలి? డబ్బు ఉండాలి. దేశం కాని దేశానికి వెళ్ళి కొన్ని దినాలు అక్కడ తలదాచుకోవాలంటే పోషణ నిమిత్తం కావాలి కదా డబ్బు. విచిత్రం తెలుసా? ఈరోజు వాళ్ళు ప్రయాణం కాబోతూ ఉంటే ఆ ప్రయాణానికి కావలసిన ధనం సమస్తం ముందుగానే దేవుడు సిద్ధపరిచి జ్ఞానుల ద్వారా అనుగ్రహించాడు. దైవజనమ, నువ్వు ప్రార్థన చేస్తూ వెళ్ళు. ఆ ప్రార్థన నీ ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది, నీ ప్రతి అవసరత మహిమైశ్వర్యంలో తీరుస్తుంది. ప్రార్థన చేసుకుంటూ వెళ్ళు.
రేపు నీ పిల్లల ఫీజు కట్టాలి, ప్రార్థన చేసుకుంటూ వెళ్ళు. విచిత్రం ఏంటో తెలుసా, రేపు ఫీజు కట్టాలంటే దానికి కావలసిన ముందుగానే సమకూర్చి ఈరోజే ప్రభు నీ వాకిడి దగ్గరికి తీసుకొస్తాడు. రేపు కీడు రాబోతుంటే ఈరోజే దేవుడు దాని పరిష్కారాన్ని మన దగ్గరికి నడిపిస్తాడు. యేసయ్య ఐగుప్తు దేశానికి బయలుదేరి వెళ్ళక మునిపే ఆ ప్రయాణానికి కావలసిన ప్రతిదీ ఆ షేబా దేశపు బంగారం ద్వారా ప్రభు సమకూర్చాడు. ప్రార్థించు తమ్ముడా, నీ ప్రతి సమస్యను పరిష్కరించేది ప్రార్థన. ఈరోజు ఏ కొరతతో ఈ వాక్యం వింటున్నావో క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత తీర్చబడునుగాక. దేని కొరకు కళ్ళు కాయలు కాసేటట్లుగా ఎదురు చూస్తున్నావో యేసు నామం పేరిట అదే వెతుక్కుంటూ నీ పాదముల యొద్ద నిలవబడునుగాక. మూడో మాట అంటాడు, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. అంటే ప్రార్థన ఒక వ్యక్తికి ఏం కలుగు చేస్తుంది? క్షేమం. నా చేతులెత్తి దీవిస్తున్నాను చెల్లి, నీవు, నీ పిల్లలు, నీ కుటుంబీకులందరూ క్షేమంగా ఉందురుగాక. మీకు కలిగిన సమస్తము చుట్టూత దేవుడు తన క్షేమాన్ని అనుగ్రహించునుగాక. ప్రార్థన ఒకనికి క్షేమాన్ని కలుగు చేస్తుంది. ఎందుకు? ఇందాక నేను చెప్పే కదా, మనం ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నామో ఆ దేవుడు మన క్షేమాధారుడైనటువంటి దేవుడు. విన్నారా? క్షేమంగా బ్రతకటానికి ఆధారం చూడండి. ఈ బైబిల్ నిలవబట్టడానికి ఈ టేబుల్ ఆధారం, ఈ టేబుల్ నిలవబట్టడానికి భూమి ఆధారం. ఈ టేబులే లేకపోతే భూమి, ఈ టేబులే లేకపోతే బైబిల్ నిలవబడలేదు కదా, ఈ భూమి లేకపోతే టేబుల్ నిలవబడలేదు కదా. అంటే ఈ బైబిల్ నిలవబట్టడానికి టేబుల్ ఆధారం, ఇది లేకపోతే నిలవబడదు, ఇది పడిపోద్ది కదా. నీవు నేను క్షేమంగా బ్రతకటానికి దేవుడే నీకు నాకు ఆధారం. నీ ఉద్యోగం కాదయ్యా, చేయి ఉద్యోగం. నీ చదువు కాదయ్యా, చదువు. నీ వ్యాపారం కాదయ్యా, నీ రక్త సంబంధికులు కాదు, బంధువులు కాదు. నీ నా బ్రతుకులో మన క్షేమానికి ఆధారం క్షేమాధారుడైన దేవుడు. అందుకని ఆ క్షేమాధారుడైన దేవుని యొద్ద నుండి మనం క్షేమాన్ని పొందుకోవాలంటే నీవు ప్రార్థించు. నీ కొరకు ప్రార్థించే ప్రార్థనా పరులను 10 మందిని నీ కొరకు సంపాదించు. నాలుగో మాట ఏమంటాడంటే బహు చక్కటి మాట చూడండి. ఎస్, దినమంతయు అతనిని పొగుడుదురు. దినమంతా అతనిని పొగుడుదురు, పొగుడుదురు, పొగుడుదురు. దైవజనమా, విచిత్రం చూడండి. నువ్వు దేవుని పొగిడితే, నీవు దేవుని ఘనపరిస్తే, నీవు దేవుని ఘనపరిస్తే ప్రజలు నిన్ను ఘనపరిచేటట్లుగా దేవుడు చేస్తాడు. విన్నారా ఈ మాట? నీవు దేవుని నిత్యము పొగుడుతూ ఉంటే, యోధాను గూర్చి బైబిల్లో రాయబడిన చక్కటి మాట. యాకోబు చనిపోయే ఆ అవసాన కాలంలో 12 మంది కుమారులను పిలిచి యోధాను గూర్చి ఏమంటాడో తెలుసా? యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు అంటాడు. చెప్పండి ఒకసారి. నీ సహోదరులు నిన్ను, అరే స్తుతించబడే దేవుడు కదా. కానీ యోధాకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే, యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. యోధాను సహోదరులు ఎందుకు స్తుతిస్తున్నారు తెలుసా? యోధా దేవుడైన యెహోవాను స్తుతించేవాడు గనుక. యోధా అనే పేరుకున్న అర్థం ఏంటి? స్తుతి. యోధా దేవుని స్తుతించేవాడు. తన సహోదరులు ఆయనను పొగిడేటట్లుగా దేవుడు నిలవబెట్టాడు. నా చేతులెత్తి దీవిస్తున్నాను. ప్రార్థన. ఎక్కడ నువ్వు ఎగతాళి చేయబడ్డావో, ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ నవ్వులు పాలయ్యావో, ఎక్కడ ప్రజలు ఎగతాళిగా నిన్ను గూర్చి మాట్లాడుకున్నారో, ఎక్కడ ప్రజలు నిన్ను గూర్చి, నీ పిల్లలను గూర్చి గుసగుసలాడుతూ వచ్చారో, ఆ ప్రజలే నిన్ను గూర్చి, నీ కుటుంబాన్ని గూర్చి ఘనమైన మాటలు మాట్లాడేటట్లుగా ప్రార్థన నీ పరిస్థితులను మార్చగలుగుతుంది. నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను.
ఈ 4 దీవెనలు ఈ వాక్య విన్న ప్రతి కుటుంబం మీద నా దేవుడు కుమ్మరించునుగాక. మీరు చిరంజీవులగుదురుగాక. మీ ప్రతి అవసరత మహిమైశ్వర్యంలో తీర్చబడునుగాక. భూమి మీద బ్రతికిన కాలం అంతా క్షేమంగా మీరు బ్రతుకుదురుగాక. ఎస్, మీరు బ్రతుకుతున్న చోట ప్రజలు మిమ్మల్ని ఘనపరిచేటట్లుగా ఘనాస్పదంగా నా దేవుడు మిమ్మల్ని నిలవబెట్టునుగాక. అలా నిలవబెట్టున్నట్లుగా ప్రార్థించండి. మీ కొరకు ప్రార్థన చేసే అనేక మంది ప్రార్థనా పరులను మీ కొరకు సంపాదించుకోండి. మీరు ప్రార్థించండి, మీ కొరకు అనేకులు ప్రార్థన చేసేటట్లుగా ప్రార్థనా పరులను సంపాదించుకోండి. ఈ 4 దీవెనలు మీ తలల మీద దేవుడు కుమ్మరించునుగాక. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకొని. తండ్రి, ఈ ఉదయం మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ వాక్కులకై స్తోత్రాలు. అవును నాయన, ప్రార్థన 4 రకాలైన దీవెనలు మాకు అనుగ్రహిస్తుంది ఈ స్థలంలో. ఈ వాక్య విన్న ప్రతి బిడ్డ తాను ప్రార్థన చేస్తూ తన కొరకు ప్రార్థన చేసే అనేక మంది ప్రార్థనా పరులను వారు సంపాదించుకున్నట్లుగా మీరే మీ విశేష కృప చూపండి. ఎవరి ప్రార్థన బలిపీఠాలు పడిపోయాయో, ఎవరింట్లో ప్రార్థనలు ఆగిపోయాయో, ఎవరెవరు ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నారో, పడిపోయిన ప్రార్థన బలిపీఠాలు యేసు నామం పేరిట మరలా తిరిగి కట్టబడునుగాక. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.